పవన్ కళ్యాణ్ 100కు 100% తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడుస్తున్నారు అనేది మరోసారి తేటతెల్లమైంది. వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా 87% జగన్ గారి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. రాష్ట్రంలో అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు మేము అడుగులు వేస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా పేరు పెట్టుకుని తన సామాజిక వర్గాన్ని, అభిమానుల్ని ఇలా మోసం చేయటం దారుణం. ఆయనపై జాలి కంటే ఆయన్ని అభిమానించే వారిని చూస్తే జాలి కలుగుతోంది. అసలు ఒక పార్టీలా కూడా వ్యవహరించలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ది. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో కూడా చంద్రబాబే చెప్తున్నారు. 24 సీట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునైనా మేము నిలబడాలనే ధోరణి కనపడుతుంది. బలహీనత రెండు వైపులా, కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి. పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా మొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. సరే, దానికి మళ్ళీ ఒక కలరు, ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని. అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే 2 చోట్ల ఆయన పోయాడు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబుని ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు. తను చెప్పుకుంటున్న భాష్యం ఏదైతే ఉందో అంతా ఘోరాలు జరిగిపోతున్నాయి అనేది చెప్పడం తప్ప సరైన కారణం చెప్పలేకపోతున్నాడు. ఆ రోజు చెప్పలేకపోతున్నాడు, ఈ రోజు చెప్పట్లేదు. అయితే ఫస్ట్ నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మాకు చాలా రోజులు అర్థమవుతుంది. తక్కువ సీట్లకు ఒప్పుకొని పైగా అందులో పోటీ కాదు, విన్నింగ్ ఛాన్స్ ఎట్టుంది అనేది చూడాలా అనేది చూడడం. వీటన్నిటి ద్వారా తను బలము లేదు, స్పొరాడిక్గా అక్కడక్కడ ఉంది. ఒకవేళ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు గుత్తమొత్తంగా ఇవ్వాలి అనే ధోరణి, విపరీత ధోరణి రాజకీయ పార్టీలో ఉండకూడదు పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంటే. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు తనకు అప్పనంగా దొరికిన జనసేనను మింగేసి ఏ రకంగా తద్వారా ప్రయోజనం పొందాలనుకున్నది ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఇలాంటి ఎత్తుగడల్లో వీటిలో పొత్తులు పెట్టుకోవడంలో. ఆ రోజేమో 19 ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాల, కాబట్టి లాస్ట్ మినిట్లో ఆయన ఇండిపెండెంట్ పోటీ చేయమని చెప్పాడు. ఈరోజేమో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉందనుకుంటున్నది చీలకూడదు, అందువల్ల ఆయన మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నారు. సో 14 నుంచి ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మొత్తంగా ఒక 100% సబ్సిడరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఫుల్లీ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు అన్నట్టే జనసేన ఆయన పవన్ కళ్యాణ్ నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైంది. కానీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా 87% జగన్మోహన్ రెడ్డి గారి అందజేసిన పథకాల వల్ల బెనిఫిట్ అయిన స్టేటు కన్సిస్టెంట్గా అన్ని సీట్లు గెలుచుకుంటూ కుప్పంలో కూడా విజయం వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. పైగా ఒకటే కనపడేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా పేరు చెప్పుకొని ఆయన తన సామాజిక వర్గాన్ని కానీ పవన్ కళ్యాణ్ లేదా తన అభిమానులు అనుకునే వాళ్ళని కానీ వాళ్ళని ఇట్లా మోసం చేయడం అనేది మాత్రం చూస్తే ఆయన చూసేదానికి జాలి కంటే కూడా ఆయన అభిమానించే వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది, పాపం అనిపిస్తుంది. ఇలాంటి లీడర్ అనుకునేవాడిని నమ్ముకోవడం, ముందు పెట్టుకోవడం, అసలు పార్టీలాగా కూడా వ్యవహరించలేకపోయిన పరిస్థితి అనేది అక్కడ బాగా కనపడుతుంది.